అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సమర్పణలో మీకు సమర్పిస్తున్న మా ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగుకి సుస్వాగతం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ సంబంధాలలో కొన్ని సమస్యలు పదే పదే వస్తున్నాయా? ఎదుటి వాళ్ళ ప్రవర్తనే కారణమని అనుకుంటున్నారా? కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆ సమస్యల్లో మీ పాత్ర ఏమైనా ఉందా? మిమ్మల్ని మీరు నిజాయితీగా చూసుకుంటే మీలో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. అవే మీ సంబంధాలను తెలియకుండా నాశనం చేయగలవు. ఈ వీడియోలో ఒక ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పిన 3 సులభమైన మార్గాలతో మీలోని రెడ్ ఫ్లాగ్స్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. మీ సంబంధాలను మీరు నాశనం చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ గుర్తించడం ఎలా? మీ సంబంధాలను మీరే నాశనం చేసుకుంటున్నారా? రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇతరులలో మనం గమనించే హెచ్చరిక సంకేతాలు లేదా హానికరమైన ప్రవర్తనలు. ఇవి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చాలా ముఖ్యం. అయితే మనం కేవలం ఇతరులనే వేలెత్తి చూపకుండా మన ప్రవర్తనలు కూడా అంచనా వేసుకోవడం చాలా అవసరం. ఇది మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికి కాదు, మీ ప్రవర్తనకు బాధ్యత వహించడానికి, మీ పునరావృత నమూనాలను అర్థం చేసుకోవడానికి, మరియు మీరు తెలియకుండానే ఇతరులను ఎలా బాధపెడుతున్నారో తెలుసుకోవడానికి నిజాయితీ మరియు ధైర్యం చాలా అవసరం. ఈ అసౌకర్యం స్వీయ వృద్ధికి మొట్టమొదటి అడుగు. మొట్టమొదటిది ఏంటంటే మీరు సంఘర్షణలను ఎలా ఎదుర్కొంటున్నారో గమనించండి. రెడ్ ఫ్లాగ్. సంఘర్షణలు అంటే గొడవలు. తరచుగా మనలో సురక్షితంగా లేని భాగాలను మనం రెడ్ ఫ్లాగ్స్‌ను బయటపెడతాయి. అసమ్మతి, మీ భద్రత, ఆమోదం లేదా నియంత్రణ భావనకు ముప్పు కలిగిస్తుంది. ఇవి తరచుగా లోతైన భావోద్వేగ గాయాలను మరియు తెలియకుండానే రక్షణాత్మక విధానాలను బయటికి తెస్తాయి. ఉదాహరణకి ఏంటంటే నిశ్శబ్దంగా ఉండిపోవటం, కోపంగా మాట్లాడటం లేదా తప్పించుకు పారిపోవటం. పరిశోధనలో తెలిసింది ఏంటంటే మొట్టమొదటిది ఆందోళనలతో కూడిన అటాచ్‌మెంట్ ఉన్నవారు. దీన్ని మనం ఏంటంటామంటే యాంగ్షియస్ అటాచ్‌మెంట్ అంటాం. వారేం చేస్తారంటే జనరల్‌గా అరవడం, నిందించడం, సమస్యను తీవ్రతరం చేయడం వంటివి చేస్తారు. ఇది సంబంధాల సంతృప్తిని బాగా తగ్గించేస్తుంది. రెండో కేటగిరీ వాళ్ళు ఏంటంటే తప్పించుకునే అటాచ్‌మెంట్ ఉన్నవారు. అవాయిడెంట్ అటాచ్‌మెంట్ అంటారు. అంటే సంఘర్షణ సమయంలో వెనకడుగు వేసేస్తారు. సంభాషణలను నివారించడం లేదా భావోద్వేగంగా మూసుకుపోతారు. ఇది కూడా సంబంధాల నాణ్యతను తగ్గిస్తుంది. మూడవ కేటగిరీ ఏంటంటే సురక్షితమైన అటాచ్‌మెంట్ ఉన్నవారు. సెక్యూర్ అటాచ్‌మెంట్ అంట. వీరు సానుకూల సమస్యల పరిష్కారం ఉపయోగిస్తారు. ఓపెన్ కమ్యూనికేషన్, రాజీ పడడం అలాంటివి. ఇది సంబంధాల సంతృప్తిని పెంచుతుంది. మీ సంఘర్షణ నమూనాలను గమనించడం మీ సంబంధాలపై వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా రెండవ రెడ్ ఫ్లాగ్ గురించి ఆలోచిద్దాం. మీరు ఎలా క్షమాపణ చెబుతారో గమనించాలి మీరు. రక్షణాత్మకంగా లేకుండా నిజాయితీగా క్షమాపణ చెప్పగలగడం భావోద్వేగ పరిపక్వతకు సంకేతం. మీ క్షమాపణ ఉపశమనం పొందడం కోసమా లేక సంబంధాన్ని సరిదిద్దడం కోసమా ఆలోచించుకోండి. పరిశోధనలో తేలింది ఏంటంటే మొదటి కేటగిరీ వాళ్ళు ఏంటంటే మేధో వినయం అంటే ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ ఉన్నవాళ్ళు. మీరు తప్పు కావచ్చు లేదా ఇంకా నేర్చుకోవలసి ఉంది అని అంగీకరించడం. రెండో కేటగిరీ సాధారణ వినయం, జనరల్ హ్యూమిలిటీ. మిమ్మల్ని మీరు నిరాడంబరంగా చూసుకోవటం. ఎక్కువగా ఏంటంటే సాధారణ వినయం ఉన్నవారు మంచి నాణ్యత గల క్షమాపణలు చెప్తారు. ఇంకా మూడవ కేటగిరీలో
ఎక్కువ అనుభూతి ప్రయత్నం అంటే ఎంపథెటిక్ ఎఫెక్ట్ అంటాం. ఎంపథిక్ ఎఫెక్ట్. ఇతరులు ఎలా భావిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అన్నమాట. మరియు తక్కువ అహం, రక్షణ ఉన్నవారు బాగా క్షమాపణలు చెప్తారు. మీ క్షమాపణ నమూనాని పరిశీలించడం ద్వారా మీ లోతైన భావోద్వేగ అలవాట్లు, పరిష్కారం లేని భయాలు, పరిష్కారం కాని భయాలు మరియు సంబంధాల్లోని రెడ్ ఫ్లాగ్స్‌ను మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఒక ఇక మూడవ రెడ్ ఫ్లాగ్ గురించి ఆలోచిద్దాం. ఎవరైనా ఒక బౌండరీని సెట్ చేసినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో గమనించటం అన్నమాట. బౌండరీలు అంటే హద్దులు. ఆరోగ్యకరమైన మరియు భావోద్వేగ పరంగా కూడా సురక్షితమైన సంబంధాలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ బౌండరీలు, హద్దులన్నమాట. మీరు మీ స్వంత బౌండరీలను గుర్తించి చెప్పడానికి ఇతరులతో కష్టపడితే, ఇతరుల బౌండరీలను గుర్తించడానికి లేదా గౌరవించడానికి కూడా మీరు చాలా కష్టపడొచ్చు. బౌండరీలంటే శారీరక, భావోద్వేగ, మానసిక మరియు ఆధ్యాత్మిక పరంగా మిమ్మల్ని ఇతరుల నుండి వేరు చేసే అంతర్గత మరియు బాహ్య మానసిక స్థలం అన్నమాట. వివిధ రకాల బౌండరీల గురించి చూద్దాం. మొట్టమొదటిది శారీరక బౌండరీ. అంటే శారీరక స్పర్శ మరియు సామీప్యత. భావోద్వేగ బౌండరీలంటే మీ ఇతరుల భావనలను నిర్వహించటం మరియు వేరు చేయటం. మానసిక బౌండరీలంటే మీ ఆలోచనలు, నమ్మకాలు మరియు విలువల యొక్క స్థలం. ఇంకా ఆధ్యాత్మిక బౌండరీలంటే మీ ప్రత్యేకమైన ఆధ్యాత్మికత లేదా అస్తిత్వ గుర్తింపు అన్నమాట. ఎవరైనా ఒక బౌండరీని సెట్ చేసినప్పుడు మీరు ప్రతికూల స్పందనను అంటే తిరస్కరణ తిరస్కరణకు గురైనట్లు భావించారనుకోండి, ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నించడం చేసే అవకాశం వస్తుంది. లేదా పూర్తిగా పక్కకి తొలగిపోయి వెనకడుగు వేయడం వేస్తుంది. ఇలాంటిది గమనిస్తే అది మీ అంతర్లీన బౌండరీ సమస్యలను లేదా భావోద్వేగ బలహీనతలను వెల్లడిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం ప్రతిస్పందన నుంచి బాధ్యత వైపు తప్పనిసరిగా ప్రయాణం చేయాలి. ప్రతిస్పందించడం కాదు. ఇట్స్ నాట్ సింప్లీ రియాక్షన్, బట్ ఇట్స్ గోయింగ్ ఫర్ యాక్సెప్టింగ్ రెస్పాన్సిబిలిటీ. మీ రెడ్ ఫ్లాగ్స్‌ను గుర్తించడానికి స్పృహతో కూడిన నిర్ణయం తీసుకోవడం ద్వారా మీరు మిమ్మల్ని మీరు మెరుగుపరచుకునే ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇది మీ సంబంధాలతో తెర వెనుక నడిచే అపస్మారక, కొన్నిసార్లు అనారోగ్యకరమైన నమూనాలకు వ్యతిరేకంగా మీ శక్తిని తిరిగి పొందడానికి ఒక మార్గం. మీరు అవగాహనతో ఉంటే ప్రతిస్పందనతో కాకుండా సంబంధాలు పెట్టుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఆలోచన విధానం ద్వారా మీరు మీతో మరియు ఇతరులతో మెరుగ్గా కనెక్ట్ అవుతారు. ఇది మీరు ప్రేమతో, స్నేహంతో మరియు ముఖ్యంగా మీకోసం ఎలా ఉంటారు అనే దాన్ని నిజంగా మారుస్తుంది. చూశారు కదా! మీలోని రెడ్ ఫ్లాగ్స్‌ను గుర్తించడం అనేది మీపై మీరు వేలెత్తి చూపడం కాదు సుమీ. ఇది స్వీయ వృద్ధికి, నిజమైన బాధ్యతకు మరియు ఆరోగ్యకరమైన సంబంధాలకు మొదటి అడుగుగా భావించండి. సంఘర్షణను మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? మీరు ఎలా క్షమాపణ చెబుతారు? మరియు ఇతరుల హద్దులు, బౌండరీలు విధించినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? ఈ 3 అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ అపస్మారక నమూనాలను అర్థం చేసుకోగలరు. ఈ అవగాహన మిమ్మల్ని ప్రతిస్పందన నుంచి బాధ్యత వైపు నడిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రయాణం మీపై మీకున్న ప్రేమకు నిదర్శనం. మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మరియు మీతో మీరు మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడానికి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.